ఇవాళ ఈ రాష్ట్రంలో 12,735 గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం 2,176 గ్రామ పంచాయతీలకు పరిమితం చేసి 17% కుదించి అధికారం దూరం చేయడం కోసమే ఇవాళ ఎన్నికలకు పోవడం కోసం 46% రిజర్వేషన్ జీవో తీసుకొచ్చి ఇవాళ ఎన్నికల దూరం కోసం చేస్తా ఉంది. ఇది తక్షణం ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తా ఉంది, రాజ్యాంగాన్ని కూలి చేస్తా ఉన్నది. చట్టసభల్లో బీసీలకు అధికారం దక్కకుండా ఉండడానికి, స్థానిక సంస్థల్లో అధికారం దక్కకుండా ఉండడానికి 3 పార్టీలు కూడబలుకొని ఎన్నికలైపోతున్నాం. కాబట్టి మొత్తం ఇవాళ కామారెడ్డి సాక్షిగా మీరిచ్చిన హామీ అది ఓట్ల కోసము, అధికారం రావడం కోసము మోసం చేసి ఇవాళ అధికారం చేపట్టింది. కాబట్టి తక్షణం బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి, ఎన్నికలు వాయిదా వేయాలి. మీరు పార్లమెంటులో చట్టం చేసేంత వరకు వెనక్కెళ్లకూడదని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎన్నికలు ఆపాలి. ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో ఉత్తృతంగా తీసుకుపోయి ఈ ఎన్నికల్ని అడ్డుకునే వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.